కనిపించినటువంటి పరిస్థితి. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇక్కడ చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకోకపోతే ఏమో చర్యలు తీసుకోలేదు, చర్యలు తీసుకుంటే ఏమో ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఏంటి అసలు ఈ డ్రామాటిక్ సిచ్యువేషన్ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా మీ కూటమికి కావచ్చు, మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తీసుకునే నిర్ణయాలకు కావచ్చు, ఇప్పుడు వైసీపీ చెబుతున్నటువంటి అంశాలకు కావచ్చు, ఏమైనా భావసారూప్యత ఉందంటారా? సార్ మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. దారుణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఏ స్టాండ్ తీసుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటేనేమో వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకున్నారు, ఎవరు పర్మిషన్ తీసుకున్నారు, ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు అంటారు. నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలేమో, లేదు పర్మిషన్ వాళ్ళపైన చర్యలు ఏమైనా తీసుకుంటేనేమో వాళ్ళ మీద ఎందుకు తీసుకున్నారు. నేను మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను సార్, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, పార్టీ అయినా పార్టీ కానివాడైనా ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని తప్పు చేసిన వాడిగా మాత్రమే చూస్తూ వాళ్ళకి ఏదో ఇప్పుడు భయంకరమైనటువంటి మద్యపానానికి సంబంధించినటువంటి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి నేరస్తుల విషయంలో కూడా మేము డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యాం. వాళ్ళకి నోటీస్ ఇచ్చాము, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, లోకల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా బెయిల్ కోసం వెళ్ళారు. అవన్నీ తర్వాత కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణ చేసి వాళ్ళ ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయితే మాత్రమే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి, వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అటువంటిది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యేని ఒక ఆరోపణలు వచ్చిన సందర్భంగా మీరు అరవ శ్రీధర్ విషయం చూశారండి. అతను ఏ విధంగా తప్పు చేశాడు, బలాత్కరించాడా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం చెడటం వల్ల జరిగిందా, అవన్నీ పక్కన పెడితే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ నిజమా కాదా అని తేల్చుకోవడానికి ఒక కమిటీ వేసి అతన్ని అప్పటి వరకు కూడా పొలిటికల్ అఫైర్స్ అన్నిటి కూడా దూరంగా ఉండమని చెప్పి, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధిగా కాన్స్టిట్యూషనల్గా కొన్ని రైట్స్ ఉంటాయి అతనికి, అదేవిధంగా పార్టీలకు కూడా కొంతవరకే అతని పైన ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి సభ్యుడు కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీ వేసి దానికి సంబంధించినటువంటి అంశంలో ముందుకు వెళ్తా ఉన్నట్టు సందర్భంగా అనేకమైనటువంటి రాజకీయ క్రీనీడలు చూసాం. ఇప్పుడు అరవ శ్రీధర్ ఇష్యూ జరిగిన దానికి వైసీపీని ఇప్పుడు పోల్చాల్సిన అవసరం లేదు అనుకుంటే వీరు ఖచ్చితంగా పోల్చాల్సిందే మీరు. ఎందుకంటే మేము మా హయాంలో మొత్తం బేర్ బాడీతో వీడియోలు తీసినా, మహిళల్ని అవమానించినా, తిట్టినా, కొట్టినా, ఏమి చేసినా మేము చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మీరు ఎందుకు తీసుకుంటున్నారు చర్యలు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ. మీలాగా తప్పు చేసిన వాడిని పక్కన పెట్టుకొని రాజకీయ ప్రచారాల్లో పాల్గొనేలాగా చేయటం అటువంటి మా చేయడు. ఎందుకంటే అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించి తీరుతామనేటువంటిది. చిన్న ఎగ్జాంపుల్ సార్, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అనుచితంగా మాట్లాడిన మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి మీరు చూశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిండు అసెంబ్లీలో